నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం రాజకీయాలకు అతీతంగా బేషాజాలు లేకుండా వరంగల్ జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం హనుమకొండ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క పేదల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుంది ఆత్మకూరులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఆనం హిందూ వ్యతిరేకులైన భూమన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేయడం దురదృష్టకరం గోశాలలో గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పూర్తిగా కోలుకొని ఇండియాకు వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తిరుమల శ్రీవారిని మొక్కులు చెల్లించుకొని తలనీలాలు సమర్పించిన అన్నా లేజినో ఇక డీటెయిల్స్ చూద్దాం ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని మంత్రి సీతక్క అన్నారు హన్మకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ రాజ్ మిషన్ భగీరథ శాఖలపై సమావేశాన్ని నిర్వహించారు రోడ్ల అభివృద్ధి పనులను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టెండర్దారులను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు రాజకీయాలు అతీతంగా ఎలాంటి ఔషధాలు లేకుండా బిల్లును అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి సీతక్క అదే విధంగా ప్రపోజల్స్ కూడా చాలా తీసుకుంటున్నాం కాబట్టి మరి వాటి యొక్క స్థితిగతులను ఒకసారి రివ్యూ చేసుకొని ఫర్దర్ గా ఇప్పుడు ఉండేటువంటి ఈ 2 months కాలంలో మనం ఏం వర్క్ చేయగలుగుతాము ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి ఇచ్చినటువంటి వర్క్స్ ఏంటి కాన్స్టిట్యున్సీ వైజ్ గా అదే విధంగా మరి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందామనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది దాదాపుగా మేము ఎప్పుడు కూడా 2-3 months కి ఒకసారి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో మీ అందరితో కలుస్తా ఉన్నాం మాట్లాడుతా ఉన్నాం రివ్యూ చేసుకుంటా ఉన్నాం మా డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి గ్రామ పంచాయతీ నుండి మండల పరిషత్కి డైరెక్ట్ ఒక మంచి రోడ్డు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని దాని ప్రకారం హైబ్రిడ్ గ్రాన్యుటీ మోడ్ హ్యామ్ పద్ధతిలో మనం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం విడపూసి వరి పెట్టేసారు పీయించేది దాని మీద మనం బీటీ చేయకపోతే లేకపోతే క్యాన్సిల్ చేయడమో లేకపోతే 60 కింద ఇంకోటి ఇవ్వడమో ఇప్పుడు మా పుణ్యకాలం 16 నెలలు మాకు 15 నెలలు అయింది కొత్త ల్యాప్టాప్ టెండర్ రాకుండా ఆఫ్ చేయడం అట్లాంటి కంపెనీస్ ఎవరైతే ఉన్నారో అది స్టిచ్ చేయడం పంపించడం ఫర్దర్ గా ఎక్కడ కూడా అనారోగ్యం పాలైన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నియోజకవర్గంలో గత 9 నెలల్లో 159 కుటుంబాలకు 2 కోట్ల రూపాయలకు పైగా అందజేశామని చెప్పారు కూటమి ప్రభుత్వంలో పేదలు ఆరోగ్యంగా కోసం నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు తాజాగా మరొక 47 కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు పేద కుటుంబాలు ఆర్థికంగా సహాయం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అనారోగ్యం పాలై ఆసుపత్రులకి నిధులు చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయడం జరుగుతూ వస్తుంది కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరికి ఆర్థిక సహాయం కావాలన్నా ఆరోగ్య పరిస్థితులను మెరుగు చేసుకోవడానికి
కార్పొరేట్ వైద్యం తీసుకోవాలన్నా వారు ఎవరైనా సరే ముందుకు వచ్చి అడిగితే వారికి సహాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు అనేక మందికి ఈ నియోజకవర్గం నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినటువంటి 9 మాసాల్లో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో 183 కుటుంబాలకి 2,22,02,848 రూపాయలు ఇప్పటికి పంపిణీ చేశామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇంత పెద్ద మొత్తం ఈ 10 మాసాల్లో ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మేలు చేయడానికి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిధులు విడుదలయ్యాయి. అలాగే ఇవాళ 47 కుటుంబాలకి దాదాపు 47,84,224 రూపాయలు ఇవాళ ఈ 47 మందికి కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని మండలాల్లో టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దని చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. గోశాలలో గోవులు మరణించాయంటూ వైసీపీ దుష్ప్రచారం నేపథ్యంలో ఆయన గోశాలను పరిశీలించారు. గోశాలలో ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ చైర్మన్ను కలిసిన కూటమి నాయకులు భూమనపై కేసు నమోదు పెట్టి విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయుడు నిప్పులు చెరిగారు. హిందూ వ్యతిరేక ఆయన భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేయడం దురదృష్టకరమన్నారు. ఆయన హిందువే కాదని మండిపడ్డారు. ఆయన ఉన్నాడు హరినాథ్ రెడ్డి అని, ఇందులో పనిచేశాడు. ఆయన పోతా కొన్ని మార్ఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు. నాకు డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఒక ఇన్సిడెంట్ జరగటంలో 2,000-3,000 మంది తొక్కిసలాట ఎప్పుడు ఇంట్లో ఒక 50,000, 1,00,000, 2,00,000 ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉంది ఉండొచ్చు. దీన్ని బట్టి వేస్తే టార్గెట్ చేశారు, వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు. దీన్ని ఎట్లాగైనా టీటీడీలో బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతాం. జీరోలు అయిపోతారని నాకు తెలియదు. దేవుడితో పెట్టుకున్నాడు, దేవుడు బాగుపడలేదు. కాబట్టి ఇవన్నీ అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను పెడతామండి, డెఫినెట్గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ. చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? రాజకీయంగా ఎదుర్కో. నేను ఎవడొద్దన్నాడు? ఎందుకు టీటీడీని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్గా, అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఎందుకు ఆయన లేవు? అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు సిపిఆర్ పంపిస్తాడండి. వాళ్ళలాగా ఫేక్గా నేను చెప్పలేను. అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము. కొన్ని రికార్డులు దొరకట్లేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. అవన్నీ చూడాలా. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ డైరీ ఫామ్ కి ఎన్ని ఆవులు వస్తున్నాయి, ఎన్ని చనిపోయాయి, అవన్నీ డాటా తీసుకుంటామండి. మేము ఇవాళ మేము నిన్నటి నుంచే దీన్ని అర్థమైంది. నిన్నటి నుంచే మేము దీంట్లో తిరిగాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా శ్రీవారిని తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలకు వెళ్లిన ఆమెకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పద్మావతి విచారణ ఆఫీసు వద్దకు వెళ్లారు. అక్కడ శ్రీవారికి తలనీలాలు సమర్పించి భూవార స్వామివారిని దర్శించుకున్నారు. అన్య మతస్థుల రాయులు కావడంతో ఆమె టీటీడీకి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. హిందూ మతంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్వి గోశాలపై దుష్ప్రచారం చేయడం దారుణకరమన్నారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి భువన వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలో గోవుల సంరక్షణ సక్రమంగా జరుగుతుందని, అక్కడ గోవులు మృతి చెందిన వార్తల్లో వాస్తవం లేదన్నారు భానుప్రకాష్ రెడ్డి. ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నట్టు వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి. ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 రాజకీయ ప్రయోజనాల కోసం గోవులతో గోవిందుడితో ఆడుకుంటున్నట్టు వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి. ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో, అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాలలో జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధంగా ఉంది. నిన్న చాలా బాధేసింది, ఒక పేపర్లో గోశాలన గో వధశాలన ఏందండి? గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది? అన్యమతస్తులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. వారు అలాంటి కురుపాలెం ఎమ్మెల్యే జగదీశ్వర్ ఒత్తిడితో వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్కి పిలిచి ఇబ్బంది పెడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, ప్రశాంతంగా ఉన్న కురుపాలెం నియోజకవర్గంలో ఇలాంటి సంప్రదాయాలు తీసుకురావద్దని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హయాంతో అనేక దుష్ప్రచారాలకు పాల్పడుతోందని మండిపడ్డారు పుష్ప శ్రీవాణి. నేను పాముల పుష్ప శ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈరోజు ఎల్విన్పేట పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, 4 రోజుల క్రితం ఒక 4 days బ్యాక్ ఎల్విన్పేటలో ఉన్నటువంటి ఎస్ఐ శివప్రసాద్ గారు వైసీపీ కార్యకర్తల్ని రోజుడిచి రోజు పిలిచి ఒక వీడియో మా దృష్టికి వచ్చింది. ఆ వీడియోని మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి అడగడం, ఫోన్ తీసుకొని చూడడం, ఇవన్నీ కూడాను కేవలం స్థానిక ఎమ్మెల్యే గారి ఒత్తిడితోటే
ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇలాగ వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని స్టేషన్కి పిలిపించి మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాము, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మాకు సంబంధం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే మాకు సంబంధం అన్నట్టుగా అన్ని చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోటి పోలీసులు కేసు పెట్టడం, పోలీసులు ఇబ్బంది పెట్టడం, యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగ బలియా సంఘం గౌరవ అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప అన్నారు. ఈ నెల 23వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు బసవ ప్రీమియర్ క్రికెట్ లీగ్ సెషన్ 2 టోర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. భాగలింగంపల్లి సుందరయ్యలో విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు కార్యక్రమంలో క్రికెట్ మ్యాచ్ కప్, బ్రోచర్, టీషర్ట్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రికెట్ పోటీలో 34 జట్లు పాల్గొంటాయని తెలిపారు. యువతను ఉత్తేజపరచడానికి పోటీలు దోహదపడతాయని ఉద్ఘాటించారు. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రాష్ట్ర వీరశైవ లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతటా యువతలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో 110 అసెంబ్లీలలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రేరేపితం చేస్తారు. భజనల్లో కానీ, భక్తిలో కానీ, సమాజ సేవలో కానీ అన్ని కులాలకు ఆదర్శంగా ఉండి ముందుకు నడిపిస్తారు. కాబట్టి యువతలో ఉన్నటువంటి టాలెంట్ని, నైపుణ్యాన్ని వెలికితీసి వారిని విద్యాపరంగా కానీ, సంస్కారంగా పదంగా కానీ వాళ్ళు బాగుపడేటట్టు, కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు 23వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతాయి. రాష్ట్రం అంతటి నుంచి 34 టీమ్స్ రావడం జరిగింది. ఈ టీమ్స్ అన్నిటిని కూడా ఏ నుంచి ఏ టు హెచ్ వరకు టీమ్స్ డివైడ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచెస్ హైదరాబాద్లో అప్పా జంక్షన్లో ఉన్నటువంటి గ్రౌండ్లో జరుగుతాయి. కాబట్టి ఈ సంకేతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మనిషి విజయం సాధించడానికి క్రికెట్లో ఆటల్లో పోరాటం చేస్తాడో అట్లా వాళ్ళ కుటుంబాలలో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళ తల్లిదండ్రులకు దేశాభివృద్ధి అంటే ఎవరో కాదు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు కుటుంబాలు బాగుపడాలి. కుటుంబాలు బాగుపడాలంటే యువతను ప్రోత్సహించాలి, వాళ్ళ భుజం తట్టాలి, వెన్ను తట్టాలి. నీలో శక్తి, అనంతమైన శక్తి దాగి ఉంది కాబట్టి నువ్వు విజయం సాధిస్తావని, ఏ రంగం ఎన్నుకున్నా కూడా విజయం సాధిస్తావనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఈ ఆటలని మేము ప్రేరేపిస్తున్నాం. ఆ రోజు కూడా అన్ని పార్టీల నుంచి ఎంపీలని, ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో మీకు ఆ ఇన్విటేషన్ కార్డును కూడా రాష్ట్ర ప్రజలందరికీ, వీరశైవ లింగాయతులకు, జంగమ మహేశ్వరులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి దినేష్ పాటిల్ గారు, అట్లాగే ఇంకొక చీఫ్ ఆర్గనైజర్ శెట్టి శివ గారు, మన కె రాచప్ప గారు, అట్లాగే శివశరణ్ గారు, అనిల్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా వేదిక పైన మన రాజశేఖర్ గారు, చాలామంది దీన్ని కృషి చేస్తున్నారు టీమ్గా. ఎక్కడికక్కడ పనులు విభజన చేసుకొని ఇది పెద్ద కార్యక్రమం కాబట్టి ఒక టోర్నమెంట్ని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఆ కప్పులు చూస్తూ ఉంటే ఆ వరల్డ్ కప్పులాగా, ఐపీఎల్ కప్పులాగా కనబడతా ఉన్నాయి. ఈ సంకేతాన్ని యువతలో ప్రేరేపించడానికి మాత్రం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా అందరినీ ఈ వేదిక ద్వారా సవినయంగా వేడుకుంటున్నాం. మీ కుటుంబానికి పట్టిన దోహం పొడగొడతానని ఓ మహిళను మోసం చేసిన దొంగ బాబాను హైదరాబాద్ కాచిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎల్బీ నగర్లోని రాక్ టౌన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు హరిగెల సాంబశివుడు వ్యతిరేక రీత్యా ప్రైవేటు ల్యాండ్ సర్వేయర్ ఈజీగా డబ్బులు సంపాదించాలనే ప్లాన్తో దొంగ బాబాగా అవతారమెత్తాడు. తిలక్ నగరం ప్రాంతానికి చెందిన ఆనంద్ కుమార్ భార్య గీత దిల్సుఖ్ నగర్లో వశిష్ఠ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తుంది. మీ ఇంటికి దోషం ఉందని, మీ పేరు మీద బాగాలేదని, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని, భర్త చనిపోయినట్లయితే మీ కుటుంబం అంతా చనిపోతారని మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు.
ఈరోజు కాచిగూడ పోలీస్ ఎస్హెచ్ఓ జ్యోత్స్న ఆధ్వర్యంలో డిఐ సురేష్ అండ్ హిస్ టీమ్, నరేష్, ఎస్ఐ నరేష్ అండ్ హిస్ టీమ్ కలిసి ఒక దొంగ స్వామిని అరిగెల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. అయితే ఈమె లెక్చరర్గా, ఇతను వాళ్ళ హస్బెండ్ లెక్చరర్గా చేసిన కాలేజీలోనే రీసెంట్గా అంటే తర్వాత హస్బెండ్ చనిపోయిన ఒక 4 monthsకి కాలేజీలో జాబ్ కోసం జాయిన్ అయింది. వశిష్ఠ జూనియర్ కాలేజ్ తెలుసుకున్నాడు. సో అక్కడ ఇతన్ని శివస్వామి గురూజీని వాళ్ళ ప్రిన్సిపల్ మేడము, ఇతను మాకు తెలిసిన ఇతను పూజలు చేస్తాడు మంచిగా, మీకు అందరికి ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది, ఈ మధ్యనే హస్బెండ్ చనిపోయాడు కదా, మీకు మంచి జరుగుతుంది, మీ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఆమె కూడా మంచి, ఆమె జాతకం కూడా చెడుగా ఉంది, సో ఇతను మంచిగా చేస్తాడు అని ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయంతో ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాం. కన్నతల్లి కూతురి పట్ల కర్కశంగా మారి కడతీర్చింది. అలారు ముద్దుగా పెంచిన కూతురు తలవంపులు తెస్తోందని పరువు హత్యకు పాల్పడింది. ఇతర కులానికి చెందిన యువకుడికి బాలిక ప్రేమించినట్లయితే ఆమె పాలిట శాపం మారింది. కూతురిని హత్య చేసిన తల్లి చివరకు కటకటాల పాలై ఘటన తిరుపతి జిల్లా చంద్రయానగిరిలో చోటు చేసుకుంది. భర్తతో విభేదాలు రావడంతో 11 ఏళ్లుగా తల్లి అదే గ్రామంలో మరొక ఇంట్లో తన 2 కుమార్తెలతో ఉంటోంది. బతుకు తెరువు కోసం తిరుమలలో అవుట్ ఫోర్సింగ్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో 1.5 ఏళ్ల క్రితం తన పెద్ద కుమార్తె మిట్టపాలెం గ్రామానికి చెందిన అజయ్ని ప్రేమించింది. దీనిపై అప్పట్లో అజయ్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్స్ కేసు నమోదు చేసి అజయ్ను రిమాండ్కు తరలించారు. జైలు నుంచి వచ్చిన కుమార్తె అజయ్తో మాట్లాడుతుందనే నేపథ్యంలో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపింది. చంద్రగిరి మండలంలోని నర్సింగాపురం గ్రామంలో ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన ఒక బాలిక, 16 ఏళ్ల వయసు కలిగిన బాలిక చనిపోవడం జరిగింది. అమ్మాయి పేరు చింతగుంట నిఖిత. ఈమె చనిపోయిన తరువాత ఒక 4 రోజులకి ఆమె చనిపోయిన విషయం గురించి అనుమానాలు ఉన్నాయన్నట్లు గ్రామంలో డిస్కషన్ జరుగుతూ ఉండగా ఆ గ్రామ విఆర్ఓ మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చంద్రగిరి సిఐ గారు మన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి, ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కేసులో ఆమె మరణం వెనుక ఉన్న కారణాలు ఏంటనే దాని మీద స్పీడీగా, బాగా తొందరగా దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారించడం జరిగింది. ఆ బాలిక చనిపోయిన విషయంగా సాక్ష్యాలు సేకరించే క్రమంలో సాక్షులను విచారించడం కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ వాళ్ళ టీంతో నిరంతరం పనిచేసి సాక్ష్యాలను సేకరించి ఈ కేసుని ఛేదించడం జరిగింది. గతంలో ఈ బాలిక నెత్తకుప్పం గ్రామానికి చెందిన అజయ్, కర్వాది అజయ్ అనే అతనితో ప్రేమలో పడింది. దానికి సంబంధించి ఆ అమ్మాయికి గర్భం రావటం వల్ల, ఆ గర్భం మిస్క్యారేజ్ అయిపోవటం వల్ల అప్పుడు ఒక పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయింది ఇదే పోలీస్ స్టేషన్లో. ఆ కేసులో సదరు అజయ్ కుమార్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఆ అబ్బాయి ఈ మధ్య జైలు నుండి రిలీజ్ అయ్యి విడుదలై వచ్చాడని చెప్పి తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్య ఈ సంబంధాలు కొనసాగుతున్నాయని తల్లికి అనుమానం రావడంతో ఆమె అది భరించలేక చనిపోయిన బాలికను మందలించడం, కుటుంబ సభ్యులతో కలిసి తన ప్రవర్తన మార్చుకోమని ఒక ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయి ఎంతకీ సస్యమేరా అని నేను ఆ అబ్బాయితోనే వెళతానని చెప్పడంతో ఆవేశంతో ఆమె ఆ అమ్మాయిని కొట్టి
తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మీనాక్షికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రాజకీయాలకు అతీతంగా భేషజాలు లేకుండా వరంగల్ జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం. హన్మకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. పేదల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుంది. ఆత్మకూరులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి ఆనం. హిందూ వ్యతిరేకులైన భూమన టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేయడం దురదృష్టకరం. గోశాలలో గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పూర్తిగా కోలుకొని ఇండియాకు వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తిరుమల శ్రీవారిని మొక్కులు చెల్లించుకొని తలనీలాలు సమర్పించిన అన్నా లేజినో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.